నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మీనాక్షి మరియు పట్టణ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకన ఆధ్వర్యంలో గురువారం మేఘా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకట శివుడు యాదవ్, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సినా, కరడికొండ సుధాకర్ నాయుడు మరియు ఫారెస్ట్ అధికారి దీప హాజరయ్యారు. ముందుగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, అతిథులకు, తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ వంటి తదితర తరగతి గదులను పరిశీలించారు. అనంతరం తల్లిదండ్రులు ఆటల పోటీలో గెలిచిన తల్లిదండ్రులకి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఐటీ విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ మంత్రి వర్గులు నారా లోకేష్ విద్యార్థులకు చేపట్టిన కార్యక్రమాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. జూనియర్ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మనం కూడా అంతకంటే ఎక్కువ మార్కులు తీసుకుని రావాలి. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను కూడా పెంచాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఇద్దరు కలిపి ఈ కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఉండాలని నిర్ణయంతో ఈ కార్యక్రమం చేపట్టడం, పచ్చదనం 50% ఉండాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇదంతా ఒకరు అనుకుంటే కాదు, భాగస్వామ్యం తల్లిదండ్రులు, పిల్లలు అంతా ప్రతి ఒక్కరూ సమాజ బాధ్యతగా తీసుకుంటే అప్పుడు ముందుకు పోగలదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పిల్లలకు, తల్లిదండ్రులకు, అదేవిధంగా